హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ లాంగ్ వీకెండ్కి మేము బ్లూ రిడ్జ్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఉండడానికి మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ చూసేద్దాం పదండి. ఈ హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మొత్తం వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ని క్యాబిన్స్ అంటారు. నాకైతే ఈ ఇల్లు చూడగానే చాలా పీస్ఫుల్గా రిలాక్సింగ్గా అనిపించింది. ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అంటే అట్లాంటా నుంచి మనకి ఒక 2 hours కార్ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాకి వెళ్ళిపోదాము. ఇక్కడ బార్బిక్యూ స్టేషన్ అండ్ ఫైర్ ప్లేస్ ఇచ్చారు. ఇప్పటివరకు మనం చూసిన కిచెన్, డైనింగ్ అండ్ లివింగ్ ఏరియాని ఫస్ట్ ఫ్లోర్ అని అన్నాం కదా. యాక్చువల్గా ఇండియాలో దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ అని అంటాం, పైన ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అని అంటాం కదా. బట్ యూఎస్ఏలో గ్రౌండ్ ఫ్లోర్ కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ బేస్మెంట్ ఉంటుంది. మనం చూస్తున్న ఈ గార్డెన్ ఏరియా అంతా ఈ ఇంటి బ్యాక్ యార్డ్. చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఆల్సో ఒక చిన్న రివర్ కూడా ఫ్లో అవుతుంది అక్కడ. దాని వీడియో ముందు పార్ట్లో ఉంటుంది, సో డోంట్ మిస్ వాచింగ్ ఇట్. మన ఇండియాలో కొన్ని ఫిక్స్డ్ గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి కదా, లైక్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే. సో యూఎస్లో కూడా సేమ్ అలానే కొన్ని ఫిక్స్డ్ గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి, లైక్ మెమోరియల్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే. ఎవ్రీ ఇయర్ ఈ పబ్లిక్ హాలిడేస్ మోస్ట్లీ మండే ఆర్ ఫ్రైడే వస్తూ ఉంటాయి. అవి కూడా కంటిన్యూస్గా 3 days రావడం వల్ల అది లాంగ్ వీకెండ్ అయిపోతుంది. ఇలా వచ్చిన మే లాంగ్ వీకెండ్ మెమోరియల్ డేకి మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఈ క్యాబిన్ మేము మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock అలా చెక్ ఇన్ చేసాము. సో ఫస్ట్ మేమే వచ్చాము, ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అందరూ జాయిన్ అవుతూ ఉండే. ఇది ప్యాంట్రీ సెక్షన్. ఇక్కడ మనం తినడానికి యూజ్ అయ్యే ప్లేట్స్, ఓవెన్ అండ్ డిష్ వాషర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయిన బేస్మెంట్లోకి వెళ్దాం. ఇండియాలో అయితే మనం దీన్ని సెల్లార్ అని అంటాం కదా, ఇక్కడ యుఎస్లో మాత్రం దీన్ని బేస్మెంట్ అని అంటారు. ఇక్కడ బేస్మెంట్లో అయితే ఒక వేరే ప్రపంచమే ఉంటుంది అసలు. ఇక్కడ బేస్మెంట్స్ మెయిన్గా ఫినిష్డ్ ఆర్ అన్ఫినిష్డ్ ఉంటాయి. ఫినిష్డ్ అంటేనేమో ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఫినిష్డ్ బేస్మెంట్ టైప్. సో ఇది కంప్లీట్ లివింగ్ స్పేస్. ఇంకా బెడ్రూమ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, హోమ్ థియేటర్, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఇదేమో అన్ఫినిష్డ్ టైప్ ఆఫ్ బేస్మెంట్, సో ఇలా మొత్తం చెక్కలతో కట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిందంతా ఫినిష్డ్ బేస్మెంట్ టైప్ కాబట్టి లోపల అన్ని బెడ్రూమ్స్ అండ్ గేమింగ్ ఏరియా ఉన్నాయి కదా. ఇక్కడేమో ఫైర్ ప్లేస్ అండ్ జకూజీ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ ఫ్లోర్. ఈ ఫ్లోర్లో మొత్తం 3 bedrooms వచ్చాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. సో చిన్నగా క్యూట్గా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం చూసిన 2 bedroomsకి ఇది ఒక కామన్ రెస్ట్ రూమ్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం. ఈ ఇంట్లో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఇదేమో థర్డ్ బెడ్రూమ్. ఇప్పుడు మేము ఉండబోయే బెడ్రూమ్ చూద్దాం పదండి. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కోజీగా, కంఫర్టబుల్గా, నాకైతే చాలా నచ్చేసింది రూమ్. ఇది రెస్ట్ రూమ్కి ఎంట్రన్స్. రెస్ట్ రూమ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో బాతింగ్ ఏరియా ఉంది. మనం కావాలంటే అక్కడ కూర్చొని కూడా బాత్ చేయొచ్చు. అండ్ ఆల్సో టబ్ కూడా ఇచ్చారు, మనం కావాలంటే టబ్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాజెట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మన లగేజ్ అవన్నీ సెట్ చేసుకోవడానికి ఇది ఒక రూమ్. నార్మల్గా ఇంత పెద్దగా ఉండవు క్లాజెట్స్, బట్ ఈ ఇంట్లో అయితే చాలా పెద్దగా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది క్లాజెట్ అయితే. అండ్ ఇక్కడ లాండ్రీ కూడా ఇచ్చారు. ఇంకా అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. సో బాయ్స్ అందరూ క్రికెట్ ఆడుతూ అలా టైం పాస్ చేస్తూ ఉండే. అండ్ మా గర్ల్ గ్యాంగ్ అంతా కలిసి బార్బిక్యూ ప్రిపేర్ చేస్తుండే. యూజువల్గా ఇలా ఫ్రెండ్స్తో ట్రిప్కి వచ్చినప్పుడు ఫుడ్ మొత్తం ఇంటి నుంచే తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే మీట్, గ్రాసరీస్, రైస్ అలా ఏమున్నా కూడా ఇంటి దగ్గరే షాప్ చేసి ఇక్కడ వచ్చి కుక్ చేసుకుంటారు. అందరం కలిసి ఇంకా గేమ్స్ ఆడుతూ అలా చిల్ అవుతుండే. యాక్చువల్గా క్యాబిన్లో కొన్ని గేమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ మొనోపోలీ ఆడుతున్నారు. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్. ఇందాక వీడియోలో చెప్పా కదా, బ్యాక్ యార్డ్లో ఒక రివర్ ఫ్లో అవుతుంది అని చెప్పి. ఆ రివర్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా ఒక వాక్వే ఉంటుంది. ఆ వాక్వే నుంచి అలా స్ట్రైట్గా వెళితే ఇక్కడ ఒక ఫైర్ ప్లేస్ కూడా ఉంది. యాక్చువల్గా నైట్ చాలా వర్షం పడడం వల్ల ఈ ఫైర్ ప్లేస్లో కూర్చోలేదు, బట్ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుండే. అండ్ అక్కడ రివర్ ఫ్లో అవుతూ ఆ సౌండ్స్ వింటూ అక్కడ టైం స్పెండ్ చేస్తే ఆ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి బ్లూ రిడ్జ్ సీనిక్ రైల్వేకి స్టార్ట్ అయిపోయాం. ఈ సీనిక్ రైల్వే టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు $45 పడింది, బట్ నాట్ రియలీ వర్త్ ఇట్. అక్కడ చూడ్డానికి చెట్లు తప్ప ఏం లేకుండే. నేనైతే ఈ సీనిక్ రైల్వే అస్సలు రికమెండ్ చేయను.
మా ట్రైన్ రైడ్ 2:00 ఉండింది. సో, మేమైతే 1:00కే వచ్చేసాము. ఇంకా అక్కడ గిఫ్ట్ షాప్ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుండే. ఫైనల్లీ మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. మాదైతే ప్లాట్‌ఫార్మ్ సి. చాలా ఎక్సైటెడ్‌గా ఎక్కాము ట్రైన్ మాత్రం. బట్ ఎక్కాక చాలా బోరింగ్‌గా, డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. లోపల నుంచి ట్రైన్ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ట్రైన్ రైడ్‌లో వచ్చిన వ్యూస్ మీరు కూడా చూసేయండి. ఈ ట్రైన్‌లో ఒక చిన్నపాటి క్యాంటీన్ ఉండే. పాప్‌కార్న్, ప్రెట్జెల్స్, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉండే. బట్ మేమైతే పాప్‌కార్న్ తీసుకున్నాం. బావుండే అది. ఫైనల్లీ క్యాబిన్‌ని వెకేట్ చేసే టైం వచ్చింది. ఇక్కడ యూఎస్‌లో రూల్ ఏంటి అంటే మనం ఖాళీ చేసే ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలి. లైక్ మనం యూజ్ చేసిన యుటెన్సిల్స్ ఉంటాయి కదా! అవన్నీ డిష్ వాషర్‌లో పెట్టేసి క్లీన్ చేయాలి. ఫ్లోర్ పైన ఏమి ఉండకుండా ఏమైనా ట్రాష్ ఉంటే క్లీన్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలి అంటే ముందు మనకి ఎలా నీట్‌గా ఉన్న ఇల్లు ఇచ్చారో మనం వెళ్ళేటప్పుడు కూడా అలా నీట్‌గా క్లీన్ చేసేసి ఇచ్చేసేయాలి. లేకపోతే వాళ్ళు ఫైన్ ఏస్తారు. అందరం క్యాబిన్ వెకేట్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్‌కి స్టార్ట్ అయిపోయాం. సో, అక్కడ డౌన్‌టౌన్‌లో సెరెనిటీ గార్డెన్ కెఫే రెస్టారెంట్‌లో మేము బ్రేక్‌ఫాస్ట్ చేసాము. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే చాలా బాగుండే. మేమైతే 2 చికెన్ శాండ్‌విచెస్ అండ్ 1 ష్రింప్ బాస్కెట్ ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉండే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక అక్కడున్న స్టోర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఈ స్టోర్ అయితే ఎక్స్‌క్లూజివ్‌గా పార్టీ స్టఫ్ ఉండే. దీంట్లో అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఇప్పుడు బర్త్‌డేస్ అయినా, ఏ పార్టీస్ అయినా ఈ స్టోర్‌లో ఆ రిలేటెడ్ స్టఫ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ సీలింగ్‌కి చూసారా ఎలా హ్యాంగ్ చేశారో కోన్ ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్ ఇవన్నీ డైరెక్ట్‌గా తీసుకొని సీలింగ్‌కి పెట్టేయొచ్చు. చాలా క్యూట్ స్టఫ్ ఉండే ఈ స్టోర్‌లో అయితే. సో, ఇలా కొన్ని స్టోర్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇంకా మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, దట్స్ ఆల్ అబౌట్ ద బ్లూ రిడ్జ్ ట్రిప్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. యాక్చువల్‌గా ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 డే పట్టింది. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్య టాక్స్. బై గైస్.